మీరు ఈ మధ్య బాణపట్టు వచ్చేసిందని అన్నం మానేసి రోటీ తినటం మొదలుపెట్టారు. తగ్గారా? తగ్గలేదు కదా. అలాగే షుగర్ వచ్చేసిందని ఇక పూర్తిగా అన్నం మానేసి రొట్టెలు తినటం మొదలుపెట్టారు. పోనీ షుగర్ ఏమన్నా తగ్గిందా? ఇదంతా కాదు, బాగా లావు అయిపోయారు. లావు తగ్గాలని 10 సంవత్సరాల నుంచి రొట్టెలు తింటున్నారు. తగ్గారా? అసలు నార్త్ ఇండియాలో చాలామంది రొట్టెలే తింటూ ఉంటారు. మరి వాళ్ళు ఏమన్నా సన్నగా ఉన్నారా? మరి సమస్య ఎక్కడుంది అంటే, ఈ అన్నం లేదా రోటీ బరువు తగ్గటానికి ఏది మంచిది, ఇది మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాలు ఏం చెబుతున్నాయి, అలాగే బరువు తగ్గాలంటే అసలు ఈ రొట్టెలను కానీ లేదా అన్నాన్ని కానీ ఎలా తినాలి, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. తాజా రీసెర్చ్ ఏం చెప్తుందనేది కూడా తెలుసుకోవాలి. ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అన్నం లేదా రోటీ బరువు తగ్గటానికి, హెల్దీగా ఉండటానికి, బాణపట్టం తగ్గించుకోవటానికి వీటిలో ఏది మంచి ఆప్షను, ఇది మనం వివరంగా సైంటిఫిక్గా తెలుసుకుందాం. చూడండి, బరువు తగ్గాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏదన్నా ప్రీ డయాబెటీస్లో ఉన్నా, లేకపోతే షుగర్ ఉన్నా, లేకపోతే అధిక బరువు ఉన్నా, లేకపోతే ఏదన్నా ఆరోగ్యాన్ని ఆశించి ఫుడ్ని మార్చాలి అని అనుకుంటూ ఉంటారు. దీంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా క్యాలరీలు తక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. దీంతో ఆ రైస్ మానేసేసి రోటీకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు. అంటే రైస్కి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలామంది రాత్రిపూట భోజనాన్ని మానేస్తూ ఉంటారు. ఇంకా చాలా వరకు చపాతీలు, రోటీలు ఇలాంటి వాటితో సరిపెడుతూ ఉంటారు. నిజానికి బరువు తగ్గటానికి అన్నం, రోటీ ఈ రెండిట్లో ఏది బెటరు, ఈ రెండిట్లో ఏది కీలక పాత్ర పోషిస్తుంది బరువు, వెయిట్ లాస్కి, ఇది తెలుసుకోవటం చాలా అవసరం. అసలు ఈ సందర్భంగా శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలు ఏం చెబుతున్నాయి? న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ 2023లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో. దీంట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని వాళ్ళు డిస్కస్ చేశారు. అలాగే డైటరీ ఫైబర్ అండ్ వెయిట్ లాస్ అనే ఒక ఆర్టికల్ 2022లో జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో పబ్లిష్ అయింది. దీంట్లో కూడా ఒక కీలకమైనటువంటి విషయాల్ని ఆ ఆర్టికల్ చర్చించింది. అన్నిటికీ మించి ప్రోటీన్ ఇంటేక్ అండ్ శాటిటీ అంటే సంతృప్తి, ప్రోటీన్, ఈ రెండింటి మధ్య సంబంధం గురించి 2021లో జర్నల్ ఆఫ్ ఒబేసిటీ రీసెర్చ్లో అద్భుతమైన ఆసక్తికరమైన ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్స్ తాలూకు సారాంశం మొత్తం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన తెలుగు వాళ్ళకి అతి ప్రాణం, అతి ముఖ్యం అన్నం. డాక్టర్ గారు 4 మెతుకులు లోపలికి పోందే ఇక నాకు తెక్కెక్కినట్టుంటుంది, అసలు నిద్ర కూడా పట్టదు డాక్టర్ గారు, అన్నం మానేయాలని చాలా కష్టంగా ఉందని చెబుతుంటారు చాలామంది. నిజానికి బియ్యం అనేది తృణధాన్యం. ఇది చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా తెలుపు రంగులో, గోధుమ రంగులో ఇది ఉంటూ ఉంటుంది. బ్లాక్ రైసు, రెడ్ రైస్ ఇలాంటివి కూడా ఈ మధ్య వస్తున్నాయి. ఇక్కడ 100 గ్రాముల రైస్లో ఏముంటాయి, ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. క్యాలరీలు అంటే శక్తిపరంగా 356 క్యాలరీలు ఉంటాయి. కిలో క్యాలరీస్ అంటారు వాటినే, మామూలు వాడుక భాషలో క్యాలరీలు అని అంటూ కూడా ఉంటారు. 356 క్యాలరీలు 100 గ్రాముల ఉడికించినటువంటి రైస్లో ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాల విషయంలో 78.2 గ్రామ్స్ ఉంటాయి. ప్రోటీన్ అంటే మాంసకృత్తులు 7.9 గ్రాములు ఉంటాయి. ఇక ఫైబర్ ఏమో 2.8 గ్రామ్స్ ఒక 100 గ్రాములు ఉడికించిన రైస్లో ఉంటుంది. ప్రధానంగా గ్లైసిమిక్ ఇండెక్స్ GI అంటారు 70 to 80 మధ్యలో ఉంటుంది. ఇది రైస్ గురించి. ఇక రొట్టెలు, దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఈ రోటీని సాధారణంగా గోధుమ పిండితో తయారు చేస్తూ ఉంటారు. 100 గ్రాముల హోల్ వీట్ రోటీలో అంటే జల్లించకుండా చేసినటువంటి గోధుమ రొట్టెలో ఏముంటాయి అంటే, ఒకటి క్యాలరీల విషయం ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఏ ఫుడ్లోనైనా ఎన్ని క్యాలరీలు ఉంటాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ 100 గ్రాముల గోధుమ పిండితో చేసినటువంటి రోటీలో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఈ క్యాలరీస్, అలాగే న్యూట్రిషను, ఇంకా దాంట్లో ఉండేటువంటి ఫైబరు ఇలాంటివన్నీ తెలుసుకోవటం ముఖ్యం. 100 గ్రాముల హోల్ రోటీలో క్యాలరీల విషయంలో 320 కిలో క్యాలరీస్ ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు 64.17 గ్రాములు ఉంటాయి. ఇంకా ప్రోటీన్ అంటే మాంసకృత్తులు 10.5 గ్రామ్స్ ఉంటాయి. ఫైబర్ ఏమో 11.3 గ్రామ్స్ ఉంటుంది ఫైబర్. ప్రధానంగా గ్లైసిమిక్ ఇండెక్స్ GI ఇది 55 to 60 ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటినీ కనుక మనం పోల్చి చూస్తే రైస్ వర్సెస్ రోటీ అంటే బియ్యం, ఉడికించిన బియ్యం
అలాగే హోల్ వీట్తో చేసినటువంటి రొట్టె. 100 గ్రాములు రెండింటిని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు క్యాలరీల పరంగా రైస్లోనేమో 356 క్యాలరీలు ఉంటే రొట్టెలోనేమో 320 క్యాలరీలే ఉంటాయి. అంటే కొద్దిగా క్యాలరీల పరంగా తక్కువ ఇది రొట్టె. అలాగే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలను కనుక మనం కన్సిడర్ చేస్తే రైస్లో అంటే ఉడికించినటువంటి బియ్యంలో 78.2 గ్రామ్స్ ఉంటే కార్బోహైడ్రేట్స్, అదే గోధుమ రొట్టెలు అయితే 64.17 గ్రాములు. అంటే ఈ కార్బోహైడ్రేట్లు కూడా గోధుమ రొట్టెలో తక్కువ. ఇక ప్రోటీన్ తీసుకుంటే మాంసకృతులు రైస్లో 7.9 గ్రామ్స్ ఉంటాయి ఉడికించినటువంటి బియ్యంలో. అదే హోల్ వీట్తో చేసినటువంటి రొట్టెలో 10.5 గ్రామ్సే ఉంటాయి. అంటే ఇక్కడ కాస్త ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. రైస్లోనేమో 7.9 గ్రామ్స్ ఉంటుంది ఆ ప్రోటీను, అదే గోధుమ రొట్టెలో 10.5 గ్రామ్స్ ఉంటుంది. అంటే గోధుమ రొట్టెలో ఈ ప్రోటీన్ కాస్త ఎక్కువ. ఇక ఫైబర్ విషయం, ఉడికించిన బియ్యంలో రైస్లో 2.8 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. అదే గోధుమ రొట్టెలు అయితే 11.3 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. అంటే ఫైబర్ పరంగా చూస్తే మనం రొట్టెలో ఎక్కువ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది గ్లైసిమిక్ ఇండెక్స్. రైస్లో 70 to 80 ఉంటే గోధుమ రొట్టెలో 55 to 60 అంటే తక్కువ ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్. రైస్లో 70 to 80, గోధుమ రొట్టెలో 55 to 60. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ పరంగా. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే వీటిని కొంచెం మనం డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. అంటే ఏది ఆప్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటికి సంబంధించిన అవగాహన ఉండాలి కదా. మెయిన్గా క్యాలరీ కంటెంట్. రొట్టెలో అన్నం కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు క్యాలరీల పరంగా. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవచ్చు, అదేంటి ఎక్కువ ఉంటాయా అని. అంటే దీంట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయండి ఇదేంటో రొట్టెలో. కాబట్టి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి శాటిటీ ఉంటుంది. తిన్న తర్వాత కొద్దిగా పోషకాలతోనే సరిపెట్టుకుంటాం, అంటే క్యాలరీలు తక్కువ చేరుతాయి. అన్నం పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అన్నంలో ఈ పోషకాలు తక్కువ ఉంటాయి. ఉండటం వల్ల ఏం చేస్తాం, మనం ఎక్కువ తినేస్తాం. ఎక్కువ తినడం వల్ల అది ఓవర్గా తినడానికి దారితీస్తుంది. అంటే దీంతో ఎక్కువ క్యాలరీలు వచ్చి చేరుతాయి అన్నంలో. ఇది రెండింటికి మధ్య ఉండే సంబంధం. ఇక ఫైబర్ కంటెంట్, దీన్ని కనుక మనం ఆలోచించినట్టయితే అంటే పీచు, బరువు తగ్గడానికి ఫైబర్ కీలకం. ఎందుకంటే ఇది ఆ పరిపూర్ణత్వాన్ని అంటే శాటిటీని ఇస్తుంది, జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఫైబర్ అనేది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. రోటీని కనుక ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి గోధుమలతో అంటే హోల్ వీట్ తోటి కనుక ఈ రొట్టెను తయారు చేసుకుంటే దీంట్లో తెల్ల బియ్యం కంటే చాలా ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కువ ఫైబర్ ఉండటం అనేది ముఖ్యం. అంటే ఈ ఫైబర్ ఏం చేస్తుంది, నీళ్ళను పీల్చుకుంటుంది. నీళ్ళను పీల్చుకొని అది సంతృప్తికరమైనటువంటి భావాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఫైబర్ కంటెంట్ ఉండేది ఎక్కువ తీసుకుంటే అప్పుడు ఆ తెల్ల బియ్యం కంటే ఈ గోధుమలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి శాటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రోజంతా అధిక క్యాలరీని తీసుకోవటాన్ని కంట్రోల్ చేస్తుంది ఇది. ఇక అతి ముఖ్యమైనది ప్రోటీన్ కంటెంట్ అంటే మాంసకృతులు, దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. బరువు తగ్గడానికి ఆ కండర ద్రవ్యరాశిని మెయింటైన్ చేయడానికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. సంతృప్తికరమైన భావన కూడా ఈ ప్రోటీన్ అనేది ఇస్తుంది. ప్రోటీన్ తిన్నప్పుడు మీకు చాలామంది మాంసాహారులకి మాంసం తింటే ఎందుకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అంటే ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రోటీలో అన్నం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి రోటీ తిన్నప్పుడు చాలా సంతృప్తికరంగా చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎపిటైట్ని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఈ గ్లైసిమిక్ ఇండెక్స్, ఇది కూడా అంతే. గ్లైసిమిక్ ఇండెక్స్ GI అనేది ఆహారం ద్వారా రక్తంలో ఎంత వేగంగా చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయనేది కొలుస్తుంది. ఇక్కడ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఎందుకంటే అవి రక్తంలో ఆ చక్కెర స్థాయిని స్థిరంగా ఉండేలాగా చేస్తాయి. అలాగే తక్కువ ఇన్సులిన్ ఆ స్పైక్కి ఇది దారితీస్తుంది. అంటే ఇన్సులిన్ స్పైక్ అనేది ఉండదు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నప్పుడు. రోటీ సాధారణంగా తెల్ల బియ్యం కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటుంది. ఇది బరువు కంట్రోల్ చేయడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రాసెసింగ్ అలాగే రిఫైన్మెంట్. ఈ వైట్ రైస్ అనేది ఏమిటి అంటే బాగా శుద్ధి చేసినటువంటి ధాన్యం. మామూలుగా రోకలతోటి దంచిన వడ్లయితే ఏం కాదు, కానీ మిల్లింగ్ ప్రక్రియలో ప్రాబ్లం వచ్చేస్తుంది. అంటే దీంట్లో జరం పొరలని తీసేస్తున్నారు, తొలగిస్తున్నారు. దీంతో ఆ పోషక విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. అదే రొట్టెని అలాగే మిల్లింగ్ ప్రక్రియ ఉండదు. అంటే గోధుమలను డైరెక్ట్గా మనం పిండి మరలో ఇస్తాం, గోధుమ పిండిని తీసేసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో ఈ హోల్ రోటీలో పోషకాలు ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అలాగే ప్రాసెసింగ్ తక్కువ ఉంటుంది. కాబట్టి రొట్టె అనేది బెటర్గా ఉంటుంది. అంటే ప్రాసెసింగ్ పరంగా తక్కువ ప్రాసెస్ చేసినటువంటి ఆహారాలు సాధారణంగా బరువు తగ్గడానికి హోల్ హెల్త్కి సహాయపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రొట్టెకి ఉండే మరొక సౌలభ్యం ఉంది, ఇది మోతాదుని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అలసిపోయి వస్తారు, ఇంటికి వస్తారు, అప్పుడు ఫుడ్ తయారు చేసుకోవాలి.
స్టవ్ మీద అన్నం పెట్టి ఏ టీవీయో చూసుకుంటూ అది ఉడికిన తర్వాత తినేస్తారు. రొట్టెలా కాదు, కొంచెంసేపు నానబెట్టాలి, రొట్టెలు చెయ్యాలి. ఇదంతా కూడా దీంతో ఆ మోతాదు అనేది కంట్రోల్లో ఉంటుంది. రొట్టె అయితే, అన్నం అలా కాదు. కాబట్టి ఆ మొత్తంగా ఆ రొట్టెని కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇంటేక్ విషయంలో, ఎందుకంటే మీరు తయారు చేసుకోవాలి కాబట్టి. అలాగే ఆకృతి, నెంబర్ కౌంటింగ్, ఇదంతా కూడా రొట్టె వల్ల సౌలభ్యం. బియ్యం ప్రత్యేకించి ఎంతవరకు తీసుకుంటే మంచిది అనేది సవాలుగా ఉంటూ ఉంటుంది, ఎందుకంటే హస్తంగా అరటితో తినేస్తూ ఉంటాం. ఎవరు హోటల్లాగా కొలుచుకొని ఆ గిన్నె నిండా కూరి అట్లా పెట్టుకోరు, కొలుచుకోరు. ఇది ప్రాబ్లం. కాబట్టి తెలియకుండా ఎక్కువ తినేటటువంటి రిస్క్ ఉంటుంది రైస్ అనేది. రొట్టెని అలా కాదు, ప్రత్యేకించి తయారు చేయాలి కాబట్టి. కాబట్టి బరువు తగ్గడానికి అన్నం కంటే ఆ రోటీకి మామూలుగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించారా, నార్త్ అంతా రొట్టెలే తింటారు, కానీ వాళ్ళు మనకంటే జీరో సైజుల్లో ఏం లేరు. మరి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే దాంతోపాటు తీసుకునేటటువంటి కూరలు, దాంతోపాటు దాన్ని తయారు చేసే విధానం. అంటే ఆ రొట్టె మీద దానికి అన్ని నూనె పూస్తుంటారు, బటర్ వేస్తుంటారు, ఇలాంటి వాటితోటి ఇబ్బంది. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం చాలా ముఖ్యం. అలాగే అర్ధశక్తిగా వ్యాయామం చేయటం ముఖ్యం. ఇంత చేసి కన్ఫ్యూజ్ అయిపోయింది కదా అంటే, ఒకవేళ మీరు రైస్ తీసుకోవాలనుకుంటే ఏం జాగ్రత్తలు పాటించాలి ఇది తెలుసుకుందాం. ప్రత్యేకించి మీరు ఏదో రైస్ తీసుకునే వాళ్ళు గోధుమ రొట్టెలకి షిఫ్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంట్లో కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఫైబరు, ఎక్కువ పోషకాలు ఉండటం అవసరం. కాబట్టి తక్కువ ప్రాసెసింగ్ అనేది అవసరం. అంటే బ్రౌన్ రైస్ కానీ, వీలైతే హ్యాండ్ పౌండెడ్ రైస్ అంటే రోకళ్ళతోటి దంచినటువంటి వడ్ల నుంచి తయారు చేసినటువంటి బియ్యం, దీన్ని ఎంచుకోండి. అలాగే మోతాదులో కూడా చిన్న చిన్న కప్పులతోటి వడ్డించుకుంటూ, చిన్న చిన్న టేబుల్ స్పూన్ తోటి వడ్డించుకోండి, హస్తం గరిటెతో కాకుండా. అసలు చైనా వాళ్ళు కూడా మనలాగే రైసే తింటారు, కానీ వాళ్ళు మనలాగే చేతులతో తినరు, అంటే పుల్లలతో తింటారు. కాబట్టి తక్కువ మెతుకులు తినేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంది, మనకి లేదు. అట్లీస్ట్ మనం అలా పుల్లలతో తినలేకపోయినా కానీ చిన్న స్పూన్ తోటి తినాలి. వడ్డించుకునేటప్పుడు కూడా చిన్న టేబుల్ స్పూన్ తోటి వడ్డించుకోవాలి. అలాగే ఎక్కువ ప్లేట్లో వడ్డించుకోవాలి, ఎక్కువ వయసాలు ఉండే ప్లేట్లో వడ్డించుకోకుండా తక్కువ దాంట్లో వడ్డించుకుంటే ఏమందంటే ఎక్కువలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ పోషక విలువలను పెంచడం కోసం ప్రోటీన్ ఉండేటటువంటి ఆహారాలు, కూరగాయలు ఇలాంటి వాటితోటి అన్నాన్ని కలిపి తింటూ ఉండాలి. అసలు ఆయుర్వేదం కేవలం అన్నం కాకుండా ఎప్పుడు కూడా పప్పుతోటి కలిపి తినమని సూచిస్తుంది. మరి ఒకవేళ రోటీనే మీరు ఎంచుకోవాలనుకుంటే అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి. అంటే అక్కడ మీకు మ్యాక్సిమం బెనిఫిట్ రోటీల ద్వారా అందాలి అంటే ఎప్పుడు కూడా హోల్ వీట్ నుంచి తయారైనటువంటి గోధుమ రొట్టెని తినాలి. అలాగే వీలైతే గ్లూటెన్ తీసేసినటువంటిది మంచిది. అంటే గ్లూటెన్ తక్కువగా ఉండటం కోసం దాంట్లో ఇతర జొన్న పిండి లాంటివి కలుపుకొని వాడుకుంటే మంచిది. వండేటప్పుడు లేదా వడ్డించే టైంలో ఎడిషనల్ ఆయిల్ పూయకుండా, వాటిని బటర్ అని, నెయ్యి అని ఇలాంటివి పూయకుండా చూసుకోవటం అనేది మంచిది. అన్నిటికీ మించి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం చాలా ముఖ్యం. కాబట్టి అదనంగా ఆ కూరగాయలు ఇలాంటి వాటితో ఎక్కువగా, అంటే ఎప్పుడు ఆలుతోటో ఫ్రైలతోటో కాకుండా కూరగాయలతోటి జత చేసి రోటీని తినటం మంచిది. కాబట్టి బియ్యం, రోటీ రెండు కూడా నిజానికి ఆరోగ్యకరమైన ఎంపికలే. అయితే మీరు దీన్ని తీసుకునేటప్పుడు ఏదైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండేలాగా, ప్రోటీన్ కంటెంట్ ఉండేలాగా, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి ఇతర ఆహారాలతోటి కలిపి తీసుకుంటూ ఉంటే వీటి ద్వారా మీరు ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు, వెయిట్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాగా రోటీ అలాగే రైస్ రెండిట్లో ఏది మంచిది అన్నప్పుడు బ్యాలెన్స్డ్గా తింటే రెండు మంచివే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.